వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. లాస్ట్ వీడియోస్ లో మనం ఏపీటెట్ 2025 లో జరిగిన ఎస్జిడి మరియు ఎస్ఏ పేపర్స్ లోని మ్యాథ్స్ బిట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాము. ఈ రోజు లాస్ట్ షిఫ్ట్ 21st December 2025 ఆఫ్టర్నూన్ సెషన్ లోని మ్యాథ్స్ ఎస్ఏ పేపర్ లోని మ్యాథ్స్ బిట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. అలానే లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వగలరు. హై పాయింట్స్ ఇవ్వడం ద్వారా ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవుతుంది. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయగలరు. అందులోని ఫస్ట్ క్వశ్చన్, బై రివాల్వింగ్ ఆన్ హైపోటెనస్ ఆఫ్ ఎ సైడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ 8 cm 15 cm as perpendicular sides of the triangle, it appears to be two cones exactly surmounted on each other. Find the lateral surface area of the combination of cones in centimeter square. 8 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు లంబ భుజములుగా గల లంబకోణ త్రిభుజమ కర్ణముకు ఆధారముగా చేసుకొని తిప్పిన రెండు శంకువులు ఒకదానిపై ఒకటి ఖచ్చితంగా అమర్చినట్లుగా కనబడుతుంది. అయిన శంకువుల కలయికతో ఏర్పడిన ఆకృతి యొక్క ప్రక్కతల వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో తెలుపుము. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ ప్రాబ్లం మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది సైడ్స్ పర్పెండిక్యులర్ సైడ్స్ 8 ఇంకా 15 అయినప్పుడు దాని హైపోటెనస్ మీదుగా రొటేట్ చేసి 2 డబుల్ కేన్స్ ఫామ్ అయ్యాయి. ఇప్పుడు దాని లేటరల్ సర్ఫేస్ ఏరియా అడిగారు. ఇది పర్పెండిక్యులర్ గా ఉంటుంది కాబట్టి ఇది రైట్ యాంగిల్ అవుతుంది. ఇక్కడ పైథాగరస్ థీరం అప్లై చేస్తే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్, ఇది 17 వస్తుంది. ఇప్పుడు మనం ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అనుకోవాలంటే వన్ ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్ కాబట్టి ఇది 17 అనేది బేస్ గా తీసుకున్నప్పుడు హాఫ్ ఇంటూ బేస్ అంటే 17 ఇంటూ ఆర్. మనం ఆర్ ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇలా చేస్తున్నాం. అదే బేస్ ని 15 గా తీసుకున్నప్పుడు మనకి హాఫ్ ఇంటూ 15 ఇంటూ 8 అవుతుంది. ఈ రెండు ఈక్వల్, ఎందుకంటే ఈ రెండు కూడా ట్రయాంగిల్ యొక్క ఏరియాస్ అవుతాయి. 2 అంతా 2 4s 17/2 ఆర్ ఈక్వల్ టు 60. ఇప్పుడు 17/2 ఇటు సైడ్కి వెళ్తే 2/17 అవుతుంది. ఆర్ ఈక్వల్ టు 60 ఇంటూ 2/17 అంటే 120/17 వస్తుంది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఈ డబుల్ కోన్ యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియా. లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇది ఒక కోన్ అవుతుంది, ఈ కింద ఉండేది ఒక కోన్ అవుతుంది. కాబట్టి πr/L1 ఇక్కడ ఆర్ అనేది రెండింటికి కామన్ గా ఉంది, ప్లస్ πrl ఈ రెండింటి లేటరల్ సర్ఫేస్ ఏరియాస్ యొక్క సమ్మే ఈ డబల్ కోన్ యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. పై ఇంటూ ఆర్ వచ్చేసి మనం ఫైనల్ చేస్తాం 120/70 ఇంటూ ఎల్ వచ్చేసి L1 వచ్చేసి 8 అవుతుంది, ప్లస్ పై ఇంటూ 120/70 L2 అంటే 15 అవుతుంది. ఇక్కడ 5 ఇంటూ 120/17 ఇక్కడ 5 ఇంటూ 120/17 కామన్ గా ఉన్నాయి. వాటిని కామన్ తీస్తే 5 ఇంటూ అంటే 125/17 ఇంటూ 8 ప్లస్ 15 అప్పుడు 125/17 ఇంటూ 23 అవుతుంది. 23 ఇంటూ 120 అంటే 2760/17 పై అనేది 5 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఈ డబుల్ కోన్ యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియా. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 2760/17 pi. Next question, in a certain amount of difference of compound interest and simple interest in 2 years with rate of 10% is 1800. If the same amount is kept in a compound interest for 4 years with the same rate, how much interest will we get? ఈ క్వశ్చన్ కి ఎక్స్ప్లెనేషన్. ఈ ప్రాబ్లం మనకి కొంత అమౌంట్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అయినప్పుడు టైం పీరియడ్ 2 years కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇంకా సింపుల్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ వచ్చేసి 1800 అయినప్పుడు ఆ అమౌంట్ ని 4 years కి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత కట్టాలి అన్నారు. ఇప్పుడు డిఫరెన్స్ సిఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి మధ్య ఉండే డిఫరెన్స్ అనేది ఫార్ములా B ఈక్వల్ టు
p ఇంటూ ఆర్ స్క్వేర్ బై 100 అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి వాళ్ళు ఇచ్చారు 1800 ఈక్వల్ టు p మన పైన వచ్చేది ఆర్ స్క్వేర్ అంటే 10 స్క్వేర్ బై 100 ఆర్ బై 100 హోల్ స్క్వేర్ 10 1 10 10 1800 ఈక్వల్ టు p ఇంటూ 10 స్క్వేర్ అంటే 100. ఈ సైడ్కి వస్తే అది మల్టిప్లై అవుతుంది అంటే 1,80,000 అవుతుంది ఈక్వల్ టు p. ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి 1,80,000. మనం కనుక్కోవాల్సి కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ సిఏ ఈక్వల్ టు p ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ n మైనస్ p అవుతుంది. ఇక్కడ p వచ్చేసి 1,80,000, 1 ప్లస్ ఆర్ వచ్చేసి 10% అని ఇచ్చారు బై 100 హోల్ పవర్ n అంటే 4 years అని ఇచ్చారు మైనస్ 1,80,000 ఈక్వల్ టు 1,80,000. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 110 బై 0 క్యాన్సిల్ అప్పుడు 11 బై 10 4 పవర్ 4 మైనస్ 1,80,000 అవుతుంది ఈక్వల్ టు 1,80,000 ఇంటూ 11 పవర్ 4 అంటే మనకి 1,14,641 బై 10 పవర్ 4 అంటే ఇంత వస్తుంది మైనస్ 1,80,000 10 స్క్వేర్ ఈక్వల్ టు ఈ 4 zeros క్యాన్సిల్ అవుతాయి. 18 ఇంటూ 14,601 అంటే మనకి 26,300,538 వస్తుంది మైనస్ 1,80,000. అప్పుడు మనకి 83,538 వస్తుంది. ఇది వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే అతను కట్టాల్సిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 83,538. So, ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 83,538. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద స్మాలెస్ట్? ఈ క్రింది వాళ్ళలో మిక్కిలి చిన్నది ఏది? √12 ప్లస్ √8, √13 ప్లస్ √7, √14 ప్లస్ √6, √5 ప్లస్ √5. ఈ క్వశ్చన్ √15 ప్లస్ √5. ఈ క్వశ్చన్ కి ఎక్స్ప్లెనేషన్. ఈ ప్రాబ్లం మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది గ్రేటెస్ట్ అన్నారు, స్మాలెస్ట్ అన్నారు. అయితే ఇక్కడ చూస్తే అన్నిటినీ మనం కంపేర్ చేయలేము కాబట్టి అన్ని కూడా √a ప్లస్ √b ఫామ్ లో ఉన్నాయి. వాటి స్క్వేర్ తీసుకుంటే మనకి 12a² ప్లస్ b² ప్లస్ 2ab. ఇక్కడ అన్నిటి యొక్క సమ్ అంటే లోపల ఇంటీజర్స్ యొక్క సమ్ 12 ప్లస్ 8 20, 13 ప్లస్ 7 20, 14 ప్లస్ 6 20, 15 ప్లస్ 5 కూడా 20 కాబట్టి అన్ని 20 వచ్చింది. ఇక్కడ a² ప్లస్ b² చేసినప్పుడు √12 హోల్ స్క్వేర్ 12 ప్లస్ √8 హోల్ స్క్వేర్ 8 ప్లస్ 2√12 ఇంటూ 8. ఇక్కడ చూస్తే మనకి 13 ప్లస్ 7 ప్లస్ 2√13 ఇంటూ 7. ఫోర్త్ ఆప్షన్ లో చూస్తే 14 ప్లస్ 7, 14 ప్లస్ 6 ప్లస్ 2 ఇంటూ √14 ఇంటూ 6. అలాగే లాస్ట్ ఆప్షన్ చూస్తే 15 ప్లస్ 5 ప్లస్ 2 ఇంటూ 15 ఇంటూ 5. ఇక్కడ చూస్తే అన్ని కూడా 20 వచ్చినాయి కాబట్టి దాన్ని లీవ్ చేస్తే అన్నిట్లో 2 కామన్ ఉంది. ఇక్కడ మనకి డిఫరెన్స్ వచ్చేది ఎక్కడ అంటే ఈ రూట్ పార్ట్. ఇక్కడ ఏదైతే ఎక్కువ ఉంటుందో ఆ వాల్యూ అనేది టోటల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వాల్యూ అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఈక్వల్ టు 20 ప్లస్ 2√26 ఈక్వల్ టు 20 ప్లస్ 2√91. ఇక 12 8 అంటే మనకి 96 అవుతుంది. నెక్స్ట్ 20 ప్లస్ 2√14 6 అంటే 84 అవుతుంది. 15 ప్లస్ 5 20 ప్లస్ 2√75 అవుతుంది. ఇక్కడ 20 కామన్ గా ఉంది, 2 కామన్ గా ఉంది. ఈ రూట్ పార్ట్ లో ఏదైతే తక్కువ ఉంటుందో తక్కువ వాల్యూ అదే టోటల్ లో తక్కువ వస్తుంది. ఇక్కడ తక్కువ ఉండేది 75 కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
Next question, root 2025 square minus 2026 into 2024 equal to. ఈ question కి explanation. ఈ ప్రాబ్లం మనకి రూట్ ఆఫ్ 2025 స్క్వేర్ మైనస్ 2026 ఇంటూ 2024 వాల్యూ అడిగారు. ఇక్కడ చూస్తే 2026 ఇంటూ 2024 ని మనం రూట్ ఆఫ్ 2025 స్క్వేర్ మైనస్ దీని 2026 ని 2025 ప్లస్ 1 ఇంటూ 2025 మైనస్ 1 గా రాయొచ్చు. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. అంటే రూట్ 2025 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 2025 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. ఇక్కడ మైనస్ తో మల్టిప్లై చేసినప్పుడు 2025 స్క్వేర్ మైనస్ ఆఫ్ 2025 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అవుతుంది. ప్లస్ 2025 స్క్వేర్ మైనస్ 2025 స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అవుతుంది. రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే వాల్యూ 1 కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1. So ఈ question correct answer is option 2 1. Next question, a rational number which does not lies between 1/4 and 1/3 is 1/4 మరియు 1/3 అకర్ణీయ సంఖ్యల మధ్య ఉండని సంఖ్య. ఆప్షన్ 1 7/24, ఆప్షన్ 2 8/23, ఆప్షన్ 3 13/48, ఆప్షన్ 4 9/35. ఈ క్వశ్చన్ కి ఎక్స్ప్లెనేషన్. ఈ ప్రాబ్లం మనకి కింద ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది 1/4 ఇంకా 1/3 మధ్యలో ఉండదు అన్నారు. ఇక్కడ 1/4 ని డెసిమల్ వాల్యూలో మార్చుకుంటే 0.25 అవుతుంది. 1/3 డెసిమల్ వాల్యూలో మార్చుకుంటే 0.33 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉందండి అడిగారు. ఫస్ట్ ఆప్షన్ చూస్తే 0.291. 0.291 అనేది 0.25 అంటే పక్కన 0 ఇంకా 0.33 మధ్యలో ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ 0.347. 0.347 అనేది 0.25 ఇంకా 0.33 మధ్యలో ఉన్నది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, a number is selected at random from the numbers 3, 5, 5, 7, 7, 7, 9, 9, 9. Then the probability that the selected number will be their average is 3, 5, 5, 7, 7, 7, 9, 9, 9తో యాదృచ్ఛికంగా ఒక సంఖ్యను ఎంచుకున్న అది ఆ సంఖ్యల యొక్క సగటు అవుటకు సంభావ్యత. ఈ క్వశ్చన్ కి ఎక్స్ప్లెనేషన్. ఈ ప్రాబ్లం మనకి ఇచ్చిన 10 వాల్యూస్ లో ఒక వాల్యూని తీసుకున్నప్పుడు అది వాటి యావరేజ్ అంటే మీన్ అయ్యేదానికి ప్రాబిలిటీ అడిగారు. ఇక్కడ మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 3 + 5 + 5 + 7 + 7 + 7 + 9 + 9 + 9 + 9 by 10. 3 + 5 అంటే 8, 8 + 5 అంటే 30, 20, 27, 34, 43, 52, 61, 70 అంటే 70/10 అంటే మనకి మీన్ వచ్చేసి 7 అవుతుంది. ఇక్కడ ఇచ్చిన దాంట్లో నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ తీసుకుంటే 3 టైమ్స్ ఉన్నాయి 7 అంటే నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ P of E = N of E by N of S. N of E వచ్చేసి 3 ఉంది, N of S వచ్చేసి టోటల్ అవుట్కమ్స్ 10 కాబట్టి ప్రాబిలిటీ 3/10. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 3/10. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ మెజర్ ఆఫ్ ది సెంట్రల్ టెండెన్సీ. ఈ క్రింది వాళ్ళ కేంద్రీయ స్థాన కొలత కానిది ఏంటి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లోనే కాదు మామూలుగా కేంద్రీయ స్థాన కొలత విలువలు అంటే సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్ వచ్చేసి మీన్, మీడియన్, మోడ్. అంకగణిత సగటు, మధ్యగతము, బాహుళకము అనేవి కేంద్రీయ స్థాన కొలత విలువలు. కానీ ఇక్కడ వ్యాప్తి అంటే రేంజ్ అనేది సెంట్రల్ టెండెన్సీ వాల్యూ కాదు కాబట్టి ఇక్కడ అడిగింది ఏది కాదో అడిగారు కాబట్టి రేంజ్ ఈస్ నాట్ ఏ మెజర్ ఆఫ్ ది సెంట్రల్ టెండెన్సీ. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, a quadrilateral formed by the points 1, 1, 2, 4, 8, 4 and 10, 1 is
1,1, 2,4, 8,4 మరియు 10,1 బిందువులతో ఏర్పడే చతుర్భుజము. ఈ ప్రాబ్లం మనకి ఒక క్వాడ్రిలేటర్ అనేది ఇది అంటే 4 పాయింట్స్ ఇచ్చి అది ఏ రకమైన క్వాడ్రిలేటర్ అని అడిగాడు. అయితే ఇక్కడ ఈ పాయింట్స్ మధ్య స్లోప్ కనుక్కుందాం. ఆ స్లోప్ బట్టి అది ఏ రకమైన కోఆర్డినేట్స్ అనేది మనకు తెలుస్తుంది. ఫస్ట్ ఈ 2 పాయింట్స్ మధ్య స్లోప్ ఫార్ములా మనకు తెలుసు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇక్కడ y2 వచ్చేసి 4 మైనస్ y1 వచ్చేసి 1 బై x2 2 మైనస్ 1 అంటే దీని స్లోప్ 3/1 అంటే 3 అవుతుంది. నెక్స్ట్ ఈ రెండింటికి స్లోప్ చూసినప్పుడు మనకి ఇప్పుడు y2 మైనస్ y1 అంటే 4 మైనస్ 4 బై 8 మైనస్ 2 అంటే 0/6 అంటే 0 అవుతుంది. నెక్స్ట్ ఈ రెండింటికి చూసినప్పుడు మనకి 1 మైనస్ 4 బై 10 మైనస్ 8 అంటే 3/2. 3/2 వాల్యూ అంటే మనకి నియర్లీ 1.5 వస్తుంది. 1. ఇక్కడ 4 అనేది పెద్దది కాబట్టి మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ 1.5 అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ ఈ రెండింటికి స్లోప్ తీసుకున్నప్పుడు y2 మైనస్ y1 1 మైనస్ 1 బై 10 మైనస్ 1 అంటే 0/9 అంటే 0. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ రెండింటి స్లోప్స్ ఈక్వల్ ఉన్నాయి కానీ ఈ రెండింటి స్లోప్స్ అనేవి మనకి ఈక్వల్ లేదు. ఈ రెండింటి స్లోప్స్ ఈక్వల్ ఉన్నాయి అంటే ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయి. అంటే 2 సైడ్స్ ప్యారలల్ గా ఉంటే మనకు అది ట్రెపీజియం అవుతుంది. ఒకవేళ ఇక్కడ అన్ని ఈక్వల్ అయితే అది పారలోగ్రామ్ అవుతుంది. అంటే 2 సైడ్స్ స్లోప్ ఇంకో 2 సైడ్స్ స్లోప్ ఈక్వల్ అయితే. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 ట్రెపీజియం సమలమ్మ చతుర్భుజం. The distance between point A x, y and point B with coordinates 3, 2 is √2. If 2x plus y equal to 7 then the point xy is బిందువు A xy మరియు బిందువు B 3, 2ల మధ్య దూరము √2 మరియు 2x plus y ఈక్వల్ టు 7 అయిన x, y బిందువు. ఈ ప్రాబ్లం మనకి ఏ పాయింట్ x, y కోఆర్డినేట్స్ B పాయింట్ 3, 2 కోఆర్డినేట్స్ అయినప్పుడు వాటి మధ్య డిస్టెన్స్ √2 అన్నారు. అలాగే 2x plus y ఈక్వల్ టు 7 అనేది సాటిస్ఫై చేయాలి. అప్పుడు x, y వాల్యూ అడిగారు. ఇక్కడ ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసే వాల్యూస్ ఇచ్చిన ఆప్షన్స్ లో ఏమున్నాయో చూసుకుందాం. 2, 3 అంటే 2 × 2 4 ప్లస్ 3 అంటే 7 ఇది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ 16/5, 3/5 అంటే 2 × 16/5 ప్లస్ y అంటే 3/5 అంటే 32/5 ప్లస్ 3/5 అంటే 35/5 7 5 అంటే మనకి 7 అవుతుంది. కాబట్టి ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. లాస్ట్ ఆప్షన్ చూస్తే 2 × 3/5 ప్లస్ 16/5 అంటే 6/5 ప్లస్ 16/5 అంటే 22/5 అవుతుంది. ఇది సాటిస్ఫై చేయదు. కాబట్టి ఈ రెండు సాటిస్ఫై చేస్తాయి. వాటి మధ్య డిస్టెన్స్ మనం చూసుకోవాలి. ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములా మనకు తెలుసు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 2, 3 ఇంకా 3, 2 కి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు x2 వచ్చేసి 3 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1. y2 వచ్చేసి 2 మైనస్ y1 అంటే 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3 మైనస్ 2 అంటే 1 స్క్వేర్ 1 ప్లస్ 2, -3 అంటే -1 అవుతుంది. -1 హోల్ స్క్వేర్ వచ్చేసి 1 అవుతుంది మనకి అంటే √2 అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూస్తే ఇప్పుడు x2 వచ్చేసి 3 మైనస్ x1 16/5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే 2 మైనస్ 3/5 3/5 మైనస్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే ఎల్సిఎం తీసుకున్నప్పుడు 5 వస్తుంది. 15 మైనస్ 16 హోల్ స్క్వేర్
ఇక్కడ చూస్తే y2 వచ్చేసి మనకి 3/5 అవుతుంది, మైనస్ y1 వచ్చేసి 2 హోల్ స్క్వేర్, అంటే ఎల్సిఎం తీసుకుంటే 5, 3 5 15 మైనస్ 16 హోల్ స్క్వేర్ ప్లస్ 5 3 మైనస్ 10 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే మనకి 15 మైనస్ 16 అంటే మైనస్ 1/5 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 7/5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ మైనస్ 1/5 హోల్ స్క్వేర్ అంటే మనకి 1/25 వస్తుంది, ప్లస్ మైనస్ 7/2 హోల్ స్క్వేర్ అంటే 49/25 వస్తుంది. ఇక్కడ మనం చూస్తే మైనస్ ఉన్నా కానీ స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే అది ప్లస్ అవుతుంది, అంటే 1 + 49 అంటే 50 అవుతుంది. 25 1 25 2 అంటే √2. కాబట్టి ఈ రెండు కూడా సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, బోత్ 1 and 2. Next question, if 2 sin alpha by 1 plus cos alpha plus sin alpha equal to y, then 1 minus cos alpha plus sin alpha by 1 plus sin alpha equal to dash. 2 sin alpha by 1 plus cos alpha plus sin alpha equal to y అయితే 1 minus cos alpha plus sin alpha by 1 plus sin alpha విలువ ఎంత? ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ ప్రాబ్లం మనకి 2 sin alpha by 1 plus cos alpha plus sin alpha equal to y అయితే 1 minus cos alpha plus sin alpha by 1 plus sin alpha వాల్యూ అడిగారు. ఇక్కడ దీన్ని 1 minus cos alpha plus sin alpha తో రేషనలైజ్ చేద్దాం. అంటే 2 sin alpha by 1 plus cos alpha plus sin alpha into 1 minus cos alpha plus sin alpha by 1 minus cos alpha plus sin alpha. ఇక్కడ చూస్తే 1 plus sin alpha ని a గా cos alpha ని b గా తీసుకున్నప్పుడు ఇది a plus b into a minus b ఫార్మాట్ లో ఉంది. అంటే 1 plus sin alpha a అయితే cos alpha b అంటే a plus b. ఇక్కడ 1 plus sin alpha a అయితే మైనస్ cos alpha అంటే a minus b అవుతుంది, అంటే a square minus b square. 2 sin alpha into 1 minus cos alpha plus sin alpha by a square minus b square అంటే 1 plus sin square alpha 1 plus sin alpha whole square minus b square అంటే cos square alpha. ఇక్కడ చూస్తే 2 sin alpha 1 minus cos alpha plus sin alpha by ఇక్కడ చూస్తే 1 plus sin square alpha plus 2ab అంటే 2 into 1 2 sin alpha minus cos square alpha. ఇక్కడ 1 minus cos square alpha అంటే sin square alpha వస్తుంది, అంటే 2 sin alpha into 1 minus cos alpha plus sin alpha by sin alpha. ఇక్కడ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే sin స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఇక్కడ 1 minus cos స్క్వేర్ ఆల్ఫా అంటే sin స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 2 sin ఆల్ఫా. ఇక్కడ చూస్తే sin స్క్వేర్ ఆల్ఫా 2 sin స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. 2 sin alpha into 1 minus cos alpha plus sin alpha by 2 sin square alpha plus sin alpha 2 sin alpha. ఇక్కడ 2 sin alpha ని కామన్ తీసినప్పుడు 2 కింద డినామినేటర్ లో 2 sin alpha plus 1 minus cos alpha plus sin alpha by 2 sin alpha కామన్ తీసినప్పుడు మనకి 1 plus sin alpha. ఇప్పుడు 2 sin alpha క్యాన్సిల్ అంటే 1 plus cos alpha plus sin alpha by 1 plus sin alpha. వాళ్ళు అడిగింది కూడా 1 minus cos alpha plus sin alpha by 1 plus sin alpha అనే కాబట్టి దానికి కూడా ఆన్సర్ y అవుతుంది.
So ఈ question correct answer is option 3 Y. Next question. In triangle ABC, if AB equal to AC equal to 15 centimeters and BC equal to 18 centimeters, then cos ABC equal to త్రిభుజం ఏబిసిలో ఏబి ఈక్వల్ టు ఏసీ ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు 15 మరియు బీసీ ఈక్వల్ టు 18 అయిన కాస్ ఏబిసి విలువ. ఈ ప్రాబ్లం మనకి ఏబి ఈక్వల్ టు ఏసీ ఈక్వల్ టు 15 బీసీ ఈక్వల్ టు 18 అయితే కాస్ ఏబిసి వాల్యూ అడిగారు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ గీస్తున్నప్పుడు అది 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ గా డివైడ్ అవుతుంది. ఇప్పుడు పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే అప్పుడు ఇది బి పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది అనుకున్నాం. ఇది 9 ఇంకా ఇది 9 అవుతుంది. ఇప్పుడు ఇది 9 ఇది 9 అయినప్పుడు మనం ఈ హైట్ ని కనుక్కోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ హైట్ ని మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు ఇది 9 ఇది 15. పైథాగరస్ థీరం ప్రకారం 15 స్క్వేర్ 15 ఈక్వల్ టు రూట్ 9 స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఇక్కడ వాళ్ళు అడిగింది కాస్ ఏబిసి వాల్యూ. ఇక్కడ కాస్ ఏబిసి వాల్యూ కావాలంటే బి యాంగిల్ దగ్గర అడ్జసెంట్ సైడ్ హైపోటెనస్ సైడ్. అడ్జసెంట్ సైడ్ వచ్చేసి 9 అవుతుంది. అంటే కాస్ యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెనస్ అంటే 9 బై హైపోటెనస్ వచ్చేసి 15 అంటే 3/5 అవుతుంది. So ఈ question correct answer is option 4 3/5. Next question. If a minus b comma a and a plus b are zeros of a polynomial x cube minus 3x square plus x equal to 1, then the value of a plus b is x cube minus 3x square plus x plus 1 అనే బహుపది యొక్క శూన్యాలు a minus b మరియు a అయినా మరియు a plus b అయినా a plus b విలువను కనుగొనండి. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెయిన్. ఈ ప్రాబ్లం మనకి x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 కి a మైనస్ b ఇంకా a ప్లస్ b అనేవి జీరోస్ అయితే a ప్లస్ b వాల్యూ అడిగారు. ఇక్కడ మనం చూస్తే సమ్ ఆఫ్ ది జీరోస్ వచ్చేసి మైనస్ b బై a అవుతుంది. సమ్ ఆఫ్ జీరోస్ మైనస్ b బై a. సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే a మైనస్ b ప్లస్ a మైనస్ b ప్లస్ a ప్లస్ a ప్లస్ b ఈక్వల్ మైనస్ b అంటే మైనస్ ఆఫ్ మైనస్ 3 బై a అంటే 1. అంటే ఇక్కడ మైనస్ b ప్లస్ b క్యాన్సిల్ అంటే 3a ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 అవుతుంది. a ఈక్వల్ టు 3/3 అంటే 1 అవుతుంది. a వాల్యూ వచ్చేసి మనకి 1 అవుతుంది. అదే ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే మనకి మైనస్ b బై a అవుతుంది. Product of zeros equal to minus d by a. ఇక్కడ product of the zeros అంటే a minus b into ఇక్కడ ముందు a plus b రాసుకున్నా a plus b into a equal to minus d అంటే minus 1/1. ఇక్కడ a plus లో 1 ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 minus b 1 plus b into 1. ఇది a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఫార్మాట్ లో ఉంది. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇంటూ 1 అంటే అదే వస్తుంది ఈక్వల్ టు -1. అంటే 1 మైనస్ b స్క్వేర్ ఈక్వల్ టు -1. ఇక్కడ b స్క్వేర్ అటు సైడ్ తెచ్చి -1 ని ఇటు సైడ్ తెస్తే 1 + 1 ఈక్వల్ టు b స్క్వేర్. స్క్వేర్ పోవాలంటే రూట్ రావాలి. 1 + 1 అంటే 2 ఈక్వల్ టు b స్క్వేర్. b ఈక్వల్ టు √2. వాళ్ళు అడిగింది a ప్లస్ b వాల్యూ కాబట్టి a ప్లస్ b అంటే a అంటే 1. ఇక్కడ √2 అనేది ప్లస్ ఆర్ మైనస్ రావచ్చు. అంటే ప్లస్ రావచ్చు మైనస్ రావచ్చు. ఎందుకంటే 2 యొక్క రూట్ ఏదైనా ఉండొచ్చు. అంటే ప్లస్ √2 అయినా ఉండొచ్చు మైనస్ √2 అయినా ఉండొచ్చు. అంటే 1 ప్లస్ ఆర్ మైనస్ √2 అనేది ఆన్సర్ అవుతుంది. So ఈ question correct answer is option 4 1 plus or minus √2.
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద గ్రేటెస్ట్? క్రింది వానిలో గరిష్టమైనది ఏది? ఆప్షన్ 1 7 స్క్వేర్, ఆప్షన్ 2 49 హోల్ పవర్ 3/2, థర్డ్ ఆప్షన్ 1/343 హోల్ పవర్ -1/3, ఆప్షన్ 4 2401 హోల్ పవర్ -1. ఈ ప్రాబ్లం మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ నెంబర్ అనేది గ్రేటెస్ట్ అన్నారు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూస్తే 7 స్క్వేర్ అంటే 49. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూస్తే 49 పవర్ 3/2. 49 ని 7 స్క్వేర్ గా రాయొచ్చు. 7 స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఈ 2కి క్యాన్సిల్, అంటే 7 క్యూబ్ అంటే మనకి 343 వస్తుంది. నెక్స్ట్ 1/343 హోల్ పవర్ 1/3 -1/3. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనం రెసిప్రోకల్ వేసుకుంటే ఆ మైనస్ పవర్ అనేది పాజిటివ్ గా వస్తుంది. అంటే 343 పవర్ 1/3 ఈక్వల్ టు 343ని మనం 7 క్యూబ్ గా రాయొచ్చు. 7 క్యూబ్ హోల్ పవర్ 1/3. క్యూబ్ కి క్యాన్సిల్, అంటే 7 పవర్ 1 అంటే 7 వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ 2401 హోల్ పవర్ -1/4, అంటే 1/2401 హోల్ పవర్ 1/4 అవుతుంది. 1/2401 ని 7 పవర్ 4 గా రాసుకోవచ్చు. అంటే 1/7 హోల్ పవర్ 4 హోల్ పవర్ 1/4 గా రాయొచ్చు. 4 క్యాన్సిల్, అంటే 1/7 వస్తుంది. ఇక్కడ మనకు వచ్చిన వాల్యూస్ లో గ్రేటెస్ట్ వాల్యూ వచ్చేసి ఆప్షన్ 2 కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 343, అంటే 49 పవర్ 3/2 అవుతుంది. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 49 హోల్ 3/2. Next question, if 2 and 3 are the roots of the quadratic equation 3x square minus 2kx plus m equal to 0, then the value of k plus m is 3x square minus 2kx plus m equal to 0 అను వర్గ సమీకరణం యొక్క మూలాలు 2 మరియు 3 అయిన k plus m విలువ. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ ప్రాబ్లం మనకి 2 ఇంకా 3 అనేది 3x స్క్వేర్ మైనస్ 2kx ప్లస్ m ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ కి రూట్స్ అయినప్పుడు k ప్లస్ m వాల్యూ అడిగారు. ఇక్కడ సమ్ ఆఫ్ ది జీరోస్ వచ్చేసి -b/a అవుతుంది. సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే 2 + 3 ఈక్వల్ టు -2k/3. 2 + 3 అంటే 5 ఈక్వల్ టు 2k/3. 3 ఇక్కడ డివైడ్ చేసి వెళ్తే మల్టిప్లై అవుతుంది, అంటే 15 ఈక్వల్ టు 2k, k ఈక్వల్ టు 15/2 అవుతుంది. నెక్స్ట్ అలానే సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే 2 × 3 ఈక్వల్ టు c/a, అంటే m/3. 2 × 3 అంటే 6 ఈక్వల్ టు m/3. ఇక్కడ 3 డివైడ్ చేసి వస్తే మల్టిప్లై అవుతుంది, m ఈక్వల్ టు 18. వాళ్ళు అడిగింది k ప్లస్ m వాల్యూ కాబట్టి k ప్లస్ m అంటే 15/2 ప్లస్ 18, అంటే 2 15 ప్లస్ 36 అంటే 51/2. కాబట్టి ఆన్సర్ 51/2 అవుతుంది. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 51/2. నెక్స్ట్ క్వశ్చన్, if tangents AP and AQ from a point A to the circle with center R are inclined to each other at an angle of 80 degrees, then the measure of angle PRA is. బిందు A నుండి R కేంద్రముగా గల వృత్తమునకు గీయబడిన స్పర్శరేఖలు AP మరియు AQ ల మధ్య కోణము 80 డిగ్రీలు అయినచో యాంగిల్ PRA కొలత. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ ప్రాబ్లం మనకి ఏపీ ఇంకా ఏక్యూ అనేది ఒక సర్కిల్ కి టాంజెంట్స్ అయినప్పుడు ఏపీక్యూ యాంగిల్ ఏపీక్యూ వాల్యూ వచ్చేసి 80 డిగ్రీస్ అయినప్పుడు యాంగిల్ పిఆర్ఏ వాల్యూ అడిగారు. యాంగిల్ పిఆర్ఏ ఇక్కడ ఇవి రెండు రేడియస్ అవుతాయి. రేడియస్ టాంజెంట్ చేసే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఎప్పుడు కూడా 90 డిగ్రీస్ చేస్తుంది, అంటే 90 డిగ్రీస్. ఇది ఒక క్వాడ్రేటిల్ కాబట్టి టోటల్ 360 డిగ్రీస్ ఉండాలి. ఇక్కడ 180 డిగ్రీస్, ఇక్కడ 180 డిగ్రీస్ అయిపోయాయి. అంటే ఈ రెండు కూడా సప్లిమెంటరీ యాంగిల్స్ ఉంటాయి, ఆపోజిట్ యాంగిల్స్ వచ్చేసి. అంటే 80
ప్లస్ యాంగిల్ పిఆర్క్యూ ఈక్వల్ 180 డిగ్రీస్ అయినప్పుడు యాంగిల్ పిఆర్క్యూ వచ్చేసి 100 డిగ్రీస్ అవుతుంది. ఇది మొత్తం 100 డిగ్రీస్ అయినప్పుడు ఈ లైన్ అనేది దాన్ని బైసెక్ట్ చేస్తుంది. అంటే ఇది 50 డిగ్రీస్, ఇది 50 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి యాంగిల్ పిఆర్ఏ వాల్యూ వచ్చేసి 50 డిగ్రీస్ అవుతుంది. So a question correct answer is option 2, 50 degrees. Next question. If the sum of any two adjacent angles is 180, then they are called. ఏదైనా రెండు ఆసన్న కోణముల మొత్తము 180 డిగ్రీలు అయినచో ఆ కోణములు మనకి రేఖీయ ద్వయము అవుతాయి, అంటే లీనియర్ పేర్ అవుతాయి. అడ్జసెంట్ యాంగిల్స్ యొక్క సమ్ 180 అయినప్పుడు లీనియర్ పేర్ అవుతాయి. అదే టూ యాంగిల్స్ యొక్క సమ్ 180 అయినప్పుడు సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. ఇక్కడ అడ్జసెంట్ యాంగిల్స్ అన్నా కాబట్టి లీనియర్ పేర్ అవుతాయి. థ్యాంక్ యూ. యువర్ ట్విన్ స్టడీస్ సర్కిల్.